వడ్డించేవాడు మనవాడైతే వరుసలో ఎక్కడ కూర్చున్నా డోకాలేదు. అన్న చందాగా ముడుపులు ఇవ్వడానికి సిద్ధమైతే ఎక్కడైనా నిరంబితర పత్రం ఇవ్వడానికి మేమున్నాంగా అంటూ నీటిపారుదల శాఖలోని కొందరు అవినీతి పరులు అధికారులు బరితెగించి నాలాలు ధ్వంసం చేసిన బఫర్ జోన్లో నిర్మాణాలు సాగించిన వారి దృష్టికి రాకపోవడం శోచనీయం. పటాన్ చెరువు పట్టణానికి ఆనుకొని ఉన్న సాకి చెరువు నాలాలను ధ్వంసం చేసి బఫర్ జోన్లో దర్జాగా భారీ బహుళ నిర్మాణం సాగుతుంటే నీటిపారుదల శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విస్మయం కలిగిస్తుంది. ఎన్నో ఆరోపణలు, మరెన్నో విమర్శలు, ఫిర్యాదులకు డోకేలేదు. మరి విచారణ ఎందుకు జరపరు? ఒకవేళ విచారణ జరిపినా అది తూతూ మంత్రంగానే ఉంటుంది. ఇక చర్యలు అంటారా, అవి ఇక్కడ చెల్లవు. ఒక గ్రేటర్ కార్పొరేటర్ స్వయాన ఈ అక్రమ ఇంకోర్ నిర్మాణ సంస్థపై ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారులు స్పందించకపోవడం దారుణం. ఇక అసలు విషయం, ఇంకోర్ సంస్థ నిర్మాణాలను పై హైడ్రాలో ఫిర్యాదులు నమోదు కాగా ఈ నిర్మాణాలను స్వయాన హైడ్రా కమిషనర్ సైతం సందర్శించి వెళ్లారు. మరి చర్యలు ఏమైనట్లు అంటే మౌనమే సమాధానం. ఇంతేకాకుండా ఇంకోర్ వ్యవహారాలపై పూర్తి విచారణ జరిపితే మరిన్ని కుంభకోణాలు వెలుగు చూసే అవకాశం ఉంది. మెట్టు కుమార్ యాదవ్, పటాన్ చెరువు కార్పొరేటర్ 113 డివిజన్. ఈ డివిజన్ లోపల ఏంటంటే ఇంకర్ లీక్యూ అనే ఒక సంస్థ సాకి చెరువు పక్కన బహుళ అంతస్తుల బిల్డింగ్లు కడుతున్నారు. పటాన్ చెరువుకు సంబంధించిన సాకి చెరువు 106 ఎకరాలు. ఆ 106 ఎకరాల పక్కనే ఈ ఇంకర్ వాళ్ళ సంస్థ వాళ్ళు బహుళ అంతస్తుల బిల్డింగ్లు కడుతున్నారు. దాని పక్కనే చెరువు కట్ట ఉంది. ఏదైతే చెరువు కట్ట ఉందో చెరువు కట్ట పక్క పూర్త రోడ్ వేస్తున్నారు. చాలా పెద్ద రోడ్ వేస్తున్నారు. ఒక 60 ఫీట్ల రోడ్ వేస్తున్నారు. అది ఎక్కడేస్తున్నారంటే చెరువు కట్ట పక్క నుంచే స్టార్ట్ చేసి ఆ 106 ఎకరాల చెరువుకు బఫర్ ఇరిగేషన్ వాళ్ళు కంప్లైంట్ చేశారు, హైడ్రా వాళ్ళు కంప్లైంట్ చేశారు, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు, ఇంచుమించు జిహెచ్ఎంసీ కమిషనర్ కు కంప్లైంట్ చేశారు, అందరికీ కంప్లైంట్ చేశారు. అయితే మా బుద్ధబాబుకు సంబంధించిన జిహెచ్ఎంసీ ఇరిగేషన్ స్పందించి వాళ్ళు రావడం కూడా జరిగింది. వచ్చేమంటారంటే ఇరిగేషన్ ఈ గారు మల్లేష్ అని ఉంటారు, ఆయన వచ్చేమన్నాడంటే వస్తున్నారే ఇదంతా బఫర్ లో వేస్తున్నారు ఈ రోడ్డు, దీన్ని ఆపాలి అని చెప్పేసి ఆ రోజు నా ముందనడం, ఇన్కార్ సంస్థకు సంబంధించిన కొంతమంది వ్యక్తులను పిలిపించి ఇది మీరు బఫర్లు వేస్తున్నారు, ఇది ఆపేయండి, మేము లోకల్ ఏదైతే రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నారో లోకల్ రెవెన్యూ ఆఫీసర్స్ ను మేము ఇద్దరం కలిసి జాయింట్ సర్వే చేసిన తర్వాత మీరు రోడ్ వేసుకోవాలి, అప్పటిదాకా వేసుకోవద్దని చెప్పడం జరిగింది ఆ రోజు. అయితే సరే అని నేను కూడా జాయింట్ సర్వే చేస్తారు కదా, సర్వే చేసినాక రోడ్ వేసుకుంటారు కదా అని చెప్పేసి నేను కూడా ఊరుకున్నాను. వాళ్ళు ఒక 3-4 డేస్ లో వచ్చి సర్వే చేస్తామన్నారు. కానీ ఏదైతే ఇంకర్ సంస్థ ఉందో 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ రోడ్ వర్క్ స్టార్ట్ చేసి నేను అటు ఒక పెళ్లికి పోతూ చూసేసరికి రోడ్ వర్క్ స్టార్ట్ చేసేసరికి నేను మా ఇరిగేషన్ ఫోన్ చేశాను. ఏం మళ్ళీ సార్ ఇది మళ్ళీ వర్క్ స్టార్ట్ అయినా మీరు వేసుకోమన్నారా ఏంది అనేసి నేను అడగడం జరిగింది. లేదు సార్ నేను వేసుకోమనిలేనండి. మరి మీరు వేసుకోమనిలేరు, నా దృష్టికి రాలేదు, రెవెన్యూ వాళ్ళు కూడా వేసుకోమనిలేదని చెప్తున్నారు. ఆర్ఐ గారికి ఫోన్ చేసిన, మరి రోడ్ వేస్తున్నాడు ఆపే బాధ్యత మీరుంది కదా, మొత్తం రోడ్డు బఫర్ లో వేస్తున్నాడు, ఎన్నో అక్రమాలు జరిగినాయి ఇంతకు ముందే, అక్కడ తూము మూసేసిండు, తూము నుంచి పొలాలకు పోయే నాలను కూడా కబ్జా చేసిండు, ఇవన్నీ చేస్తున్నాడు, మీరు ఎందుకు స్పందిస్తలేరు, ఎందుకు ఆపుతలేరు, ఈ చెరువు ప్రాంతానికి ఎందుకు నష్టం చేస్తారు, ఈ పటాన్ చెరువుకి ఎందుకు నష్టం చేస్తారు అని గట్టిగా అడిగితే మళ్ళీ నేను ఇప్పుడే జై గారిని పంపిస్తున్నా, మీరు వెళ్ళండి ఆడికి స్పాట్ కార్డ్కి అంటే నేను స్పాట్ కార్డ్కి ఇక ఇట్లయితే అట్లయితే కాదని చెప్పేసి కొంతమంది విలేకరులకు ఫోన్ చేసుకుని, ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు పటాన్ చెరువు ఆస్తులు కాపాడాలన్న ముఖ్య ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్తే ఆడికి జేఈ వచ్చండి, ఇరిగేషన్ జేఈ వచ్చి అది ఇప్పుడు 2 గంటల తర్వాత వచ్చిండి. నేను పోయినాక 2 గంటల తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ ఈకి ఫోన్ చేస్తాడు, సార్ మనం చెప్పినాక కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు అది ఇది అనేసి. ఈ ఒక మాట కూడా అన్నాడు, ప్రభుత్వ పెద్దల నుంచి ఫోన్ వచ్చిందయ్యా, నన్ను ఏం చేయమంటావు, నాకు కూడా ఒత్తిడి ఉంది అనేసి జేఈతోటి మాట్లాడుతాం. జేఈతోటి ఎందుకు మాట్లాడతాం, జేఈతోటి ఎందుకు విన్నామంటే ఆయన స్పీకర్ పెట్టి మాట్లాడాడు. నేను అప్పుడే ఆ ఫోన్ తీసేసుకొని ఏం సార్ ప్రభుత్వ పెద్దలు ఎవరు అంటున్నారు కదా, మరి
వాళ్ళ ఒత్తిడి వస్తే ఈ చెరువును కూడా కబ్జా చేసుకోమనండి. మరిగా మీరు ప్రభుత్వ పెద్దలు చెప్పారు రోడ్ వేసుకోరు అని వదిలేసి అని అంటున్నావు కదా, మరి ఈ చెరువును కూడా కబ్జా చేసుకోండి అని చెప్పేసి నేను సీరియస్ కావడం జరిగింది. ఎంబడెంబడి మళ్ళీ నేను ధర్నాలు చేయాల్సి వస్తుంది. నాకు ఇక్కడ న్యాయం జరగకపోతే మాత్రం నేను న్యాయస్థానానికి కూడా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నేను గట్టిగా అంటే మళ్ళీ ఆ రోడ్ ఆపారు. అది కాపాడే బాధ్యత పటాన్చెరులో నా పైన ఉంది, గౌరవ శాసనసభ్యులు మైపాల్ రెడ్డి గారి మీద కూడా ఉంది. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల యొక్క ఆస్తులను పరిరక్షించే విధంగా పోరాడాలి. ఖచ్చితంగా వాళ్ళు ఎన్నో జిమ్మిక్కులు చేయాలని చూస్తున్నారు. ఏదైతే చెరువు బఫర్ ప్రాంతాన్ని నాశనం చేసే దిశగా వాళ్ళు ఆలోచనలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు చెప్పారు మేము ఆపలేకపోతున్నాం అనేసి ఆ మాట ఈ ఇరిగేషన్ ఈ నోటిన ద్వారా వచ్చిందంటే ఎంత ఆక్రమాలకు పాల్పడుతున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి దాన్ని నేను వదిలేదైతే లేదు, వదిలే ప్రసక్తి లేదు. అది సాధించే వరకు ఉద్యమాలు చేస్తాం. ఖచ్చితంగా నేను ఈ 2-3 రోజుల్లోనే స్థానిక తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా తీసుకోవాలనుకుంటున్నాం మా పార్టీ తరఫున. ఇంచుమించు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ధర్నా పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. నేను కూడా మా బీఆర్ఎస్ నాయకులతోటి కూడా మాట్లాడుతున్నాం. ఈ 2-3 రోజుల్లో ధర్నా కూడా పెట్టాలని తెలియజేయడం.